రాష్ట్ర శాసనసభని ఇవాళ ముఖ్యమంత్రి గారు గాంధీ భవన్ లాగానో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లు పెట్టుకుంటే పార్టీ మీటింగ్ల మాదిరిగానో వాడుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు అవేం సమాధానం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, కేసీఆర్ గారి చావు కోరుకోవడం, హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేయడం, ఆ అద్దాలు తీసేసి చూస్తే మాడి మసైపోతారు అన్న మాట మాట్లాడడం, ఇట్లా అడ్డగోలుగా గంటన్నర సేపు మాట్లాడడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అట్లా మాట్లాడొచ్చిన గంటన్నర సేపు అదే రొడ్డ మాటలు మాట్లాడుతుంటే, అదే రోత మాటలు మాట్లాడుతుంటే, అదే కంపు మాటలు మాట్లాడుతుంటే స్పీకర్ గారు ఆయన నిలువరించకపోగా స్వయాన స్పీకరే శాసనసభలో ఆన్ రికార్డు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే మైక్ ఇవ్వను అన్నాక ఎక్కడి శాసనసభ, ఎక్కడి సాంప్రదాయాలు? ప్రతిపక్ష సభ్యులు ముఖ్యమంత్రిని, ప్రభుత్వాన్ని, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పనుల్ని విమర్శించకపోతే ఏం చేస్తారండి? పేదల ఇల్లు కూలగొడుతుంటే మరి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని విమర్శించకపోతే భజన చేయాలండి? బాగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇల్లు ఇంకా కూలగొట్టు అని చెప్పాలనా ముఖ్యమంత్రికి?